నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఇది పొరపాటున ఆడియో అంతా రికార్డ్ కాకుండా అయిపోయిందండి. అసలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వర్షాల వల్ల మిద్దె తోట చాలా భయంకరంగా అయిపోయింది. అందుకే నేను వీడియోస్ షేర్ చేయట్లేదండి. ఇది పాత వీడియో, అంటే వర్షాలకు ముందు నేను రికార్డ్ చేసిన వీడియో అండి. కాకపోతే హార్వెస్టింగ్ వీడియో. ఇది పెడదాం అనుకున్నాను, కాకపోతే ఆడియో రాలేదు ఎలాగా అని చెప్పి అలాగే ఉంచి సర్లే ఇప్పుడు వీడియోస్ ఏం లేవు కదా, పాతది పోస్ట్ చేద్దాం ఒకసారి అని చెప్పి చేశాను. వర్షాలకు ముందు మన మిద్దె తోట ఇంత చక్కగా ఉంది, చాలా హెల్దీ వెజిటేబుల్స్ వచ్చినాయండి. మళ్ళీ ఈరోజు నేను గంప తీసుకొని పైకి వచ్చాను. చక్కగా ఎంత హ్యాపీగా చేశాను, చాలా టిప్స్ అన్ని షేర్ చేస్తూ ఈ వీడియో చేశాను. కానీ బ్యాడ్ లక్ అండి, అది అసలు వాయిస్ అనేది కొంచెం కూడా రికార్డ్ కాలేదు. సర్లే ఇప్పుడు పెడదామని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను. చాలా డిసప్పాయింట్ అయిపోయినా అండి. హెవీ రెయిన్స్ తోటి మన తోట అంతా చాలా భయంకరంగా తయారైంది. చాలా మటుకు మొక్కలు చనిపోయాయి. తర్వాత గోచిక్కుడు మొక్కలు అయితే అసలు ఒక్క మొక్క లేదండి, అన్నీ మురిగిపోయినాయి, ఎండిపోయినాయండి. తీసేసాను అన్నీ. మురుగు పట్టిపోయింది, అంటే వాటర్ ఎక్కువైపోయింది. దానికి మరీ ఎక్కువ నీళ్ళు ఉంటే కూడా గోర్చికుడు సరిగా ఉండదు, కాబట్టి అది తట్టుకోలేకపోయింది. తోటకూర అయితే ఇక ఎవర్ గ్రీన్ అండి, చక్కగా తోటకూర అయితే బాగానే ఉంది. ఇప్పుడు కూడా బాగానే ఉందండి తోటకూర. ఇంకా పెద్ద డిసప్పాయింట్ ఏంటంటే అసలు మంకీస్ మందలు వచ్చినాయి. అసలు ఏం చేయలేకపోయినా అండి. చాలా ఏడుపు ఒకటే తక్కువ అండి. బీరకాయలు అయితే ఒక 6 బీరకాయలు చక్కగా పిందెలతో సహా తినేసినాయండి. మొత్తము దోసకాయలు అండి, కూర దోస కూడా మొత్తం అసలు మొక్కలతో సహా పీక్కొని తినేసినాయండి. వాటికి వర్షాలకి ఆహారం దొరకనట్టుంది. ఇక వచ్చి అసలు ఒక రేంజ్లో బీభత్సం చేసేసాయి మన తోటని. ఇంకేం చేయలేను, ఏడుపు ఒకటే తక్కువ. చాలా డిసప్పాయింట్ అయిపోయాను, చాలా బాధపడ్డాను. కానీ మనం ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మనకు మిద్దె తోటలు ఇష్టం కాబట్టి మళ్ళీ చక్కగా నేను తోట పనులు స్టార్ట్ చేసినాను. ఆ వీడియోస్ ఇక నేను మళ్ళీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ పాత వీడియో ఒకసారి చూడండి, హార్వెస్టింగ్ వీడియో. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంత మంచి మొక్కలు చాలా భయంకరంగా పీకేసే పరిస్థితి వచ్చిందండి. మొక్కలన్నింటినీ తీసేసే పరిస్థితి వచ్చింది. చాలా మట్టుకు మొక్కలన్నీ తీసేసాను. మళ్ళీ నార్లు పోసుకొని మళ్ళీ మొక్కలు నాటుకోవాలి, అలా అయిపోయిందండి. హెవీ రేంజ్కి ఎంత కేర్ తీసుకున్నా కూడా అవి తట్టుకోలేకపోయినాయి. కొన్ని రకాలు అసలు హెవీ రేంజ్కి తట్టుకొని ఉండవండి. కొన్ని అందులో మనకు పాత మొక్కలు ఉండేవి, ఆ పాత మొక్కలన్నీ పోయినాయి. గోర్చిక్కుడు చూసారా ఎంత గోర్చిక్కుడుగా వచ్చేదో. అసలు మీరైతే ఆంటీ మీరు స్పెషలిస్ట్ ఆ గోర్చిక్కుడు పెంచడంలో అని చెప్పి కూడా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను కూడా ఫెయిల్ అయిపోయాను హెవీ రేంజ్కి. చాలా ఒకటి షార్ట్ వీడియో పెట్టినా కదండి, మా ఇంటి చుట్టూ అసలు చెరువులాగా అయిపోయింది. మొత్తం నీళ్ళే అండి. కాకపోతే కుండీలలో నీళ్ళు ఏం ఆగలేదు, ఎప్పటికప్పుడు డ్రైన్ అయినాయి. అదైతే జాగ్రత్త పడ్డాను. కానీ చాలా మటుకు మొక్కలు డిస్టర్బ్ అయిపోయినాయండి. ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను. అన్నీ క్లీన్ చేసుకుంటూ మళ్ళీ మొక్కలు నాటడానికి తోట రెడీ చేస్తున్నా. అసలు ఏం చూపించాలో అర్థం కాక నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టాను. మళ్ళీ నేను వీడియోస్ మీకు షేర్ చేస్తాను. ఈ హార్వెస్టింగ్ అయితే చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అండి. గోర్చిక్కుడుకాయ కూడా చాలా వచ్చిందండి. చాలా ఎంత మొక్కలు హెల్తీగా ఉండేనో అలాంటి మొత్తం ఇప్పుడైతే ఏం లేవు, అలా అయిపోయింది. ఇంకా చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మొత్తం అంతా మ్యూజిక్ తోటే వీడియో నడుస్తుందండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియోస్ షేర్ అవుతాయి. నాకేమో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. తప్పకుండా సపోర్ట్ చేయండి. నా వీడియోస్ ఒక 2-3కి యూజ్ అయినా హ్యాపీనే అండి.
మరి ఎక్కువ ఏదో వైరల్ కావాలనే ఉద్దేశం కాదు. నేను చేసేది ఈజీ టిప్స్ ఏవైతే నేను ఫాలో అవుతున్నానో అవన్నీ మీకు పెడుతున్నాను. మబ్బులు చూసారా, వర్షానికి ముందు 2 days ముందే అండి ఎన్ని మబ్బులు వచ్చాయి చూడండి. అసలు వెదర్ కూడా చాలా కూల్గా ఉండింది. తర్వాత 2 days తర్వాత ఇక బీభత్సమైన వర్షాలు, తోట పరిస్థితి అధోగతి అయిపోయిందండి. దయనీయంగా అయిపోయింది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు నేను ఏం మాట్లాడినో ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. చాలా టిప్స్ అయితే షేర్ చేసిన ఈ వీడియోలో, కానీ ఖాళీగా చూసి ఎంజాయ్ చేయండి. ఏం చేయలేను ఇప్పుడు. నేను ఏం చెప్పానో కూడా నాకు గుర్తు రావట్లేదండి. ఈ వీడియో చూస్తుంటే నాకే బాధేస్తుంది. మళ్ళీ తోట గుర్తొచ్చి ఏం చేయలేం. తోట బాగా అయిపోయింది, ఎండల తర్వాత తోట కోలుకుంది, బాగా అయింది అని నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. మీకు కూడా సంతోషంగా వీడియోస్ షేర్ చేశాను. ఇంకా మన తోట బాగా అయిందండి, హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి చూసారా, ఎంతో హ్యాపీగా షేర్ చేశాను. కానీ మళ్ళీ పరిస్థితి దయనీయంగా తయారైంది. మళ్ళీ తోట బాగు చేసుకోవాలి మనం. ఈ మామిడి చెట్టు అయితే ఎందుకో ఊరికే కింద పడిపోయిందండి. ఈ ప్లేస్ చేంజ్ చేశాను, ఈ కుండి వేరే ప్లేస్ లో పెట్టాను. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఊకే పడిపోవడం, నేను పెట్టడం గాలికి అది కుండి పడిపోవడం జరిగింది. అది అక్కడ నుండి ప్లేస్ చేంజ్ చేశాను, వేరే ప్లేస్ లో పెట్టాను. చూడండి, ఈ చెట్లు అన్ని పోయినాయండి. ఇప్పుడు లేవు గోర్చిక్కుళ్ళు, ఇంకా మొత్తం ఖాళీ మన తోటలో. ఇంత మంచి మొక్కలన్నీ వర్షానికి అన్ని పోయినాయి. ఆ వీడియో కూడా ఎలా ఉందో నేను తోట కూడా మీకు చూపిస్తా. దీని తర్వాత వీడియో పెడతా అండి. అది చూడండి, ఇక చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. ఇంకా చివరి వరకు చూస్తూ హార్వెస్టింగ్ ఎంజాయ్ చేయండి.